నమస్కారం. హరిహర టీవీకి స్వాగతం. భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. కొన్ని ఆలయాలు తమ చరిత్రతో ఆశ్చర్యపరుస్తాయి, మరికొన్ని తమ శిల్పకళతో విస్మయపరుస్తాయి. కానీ కొన్ని ఆలయాలు మాత్రం శాస్త్రానికి కూడా అంతుచిక్కని రహస్యాలతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఒక్కసారి ఊహించండి, 70 సంవత్సరాల పాటు పూర్తిగా నీటి అడుగున మునిగిపోయిన ఒక ఆలయం, కాలం గడిచిన, వరదలు వచ్చిన, ప్రకృతి విపత్తులు ఎదురైనా ఆ ఆలయంలో ఇప్పటికీ శ్రీకృష్ణుడి మధురమైన వేణుగానం వినిపిస్తోందని చెప్తే మీరు నమ్మగలరా? ఇది కేవలం ఒక కథ కాదు. కర్ణాటకలోని కన్నంబాడి వేణుగోపాలస్వామి ఆలయంలో నేటికి భక్తులు అనుభవిస్తున్న ఒక అద్భుతమైన రహస్యం. అసలు ఈ ఆలయం చరిత్ర ఏంటి? 70 సంవత్సరాలు నీటిలో మునిగిపోయిన తర్వాత ఎలా తిరిగి వెలుగులోకి వచ్చింది? మరి నిజంగానే అక్కడ వేణుగానం వినిపిస్తుందా? ఈరోజు ఆ దివ్యమైన రహస్యం గురించి తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని హోస్సా కన్నంబాడి గ్రామంలో ఉన్నటువంటి ఈ వేణుగోపాలస్వామి ఆలయం శతాబ్దాల చరిత్రను తనలో దాచుకునుంది. హోయస్సల రాజవంశం కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం అప్పట్లో అత్యంత వైభవంగా వెలుగొందింది. అద్భుతమైన రాతి శిల్పాలు, సున్నితమైన చెక్కుదల, దైవత్వాన్ని ప్రతిబింబించే నిర్మాణ శైలి ఇవన్నీ కలిపి ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఆలయం ఒకప్పుడు భక్తులతో కలకల్లాడేది. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుణ్ణి దర్శించుకునేవారు. కానీ కాలం ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంది. 1900 ప్రారంభంలో మైసూరు మహారాజు కృష్ణరాజ వడయార్ ఆధ్వర్యంలో కృష్ణరాజ సాగర్ డ్యాం నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఆనకట్ట నిర్మాణం వల్ల అనేక గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. వాటిలో కన్నంబాడి గ్రామం కూడా ఒకటి. ఆ గ్రామంతో పాటు అక్కడి పురాతన వేణుగోపాల స్వామి ఆలయం కూడా పూర్తిగా నీటి అడుగుకు వెళ్ళిపోయింది. 1 కాదు, 10 కాదు, ఏకంగా 70 సంవత్సరాలకు పైగా ఈ ఆలయం నీటిలోనే ఉండిపోయింది. కాలక్రమేణా ఈ ఆలయం గురించి ప్రజలు మర్చిపోయారు. చరిత్రలో మాత్రమే మిగిలిపోయిందని భావించారు. కానీ భగవంతుడి సంకల్పం వేరుగా ఉంది. 2010 ప్రాంతంలో కృష్ణరాజసాగర్ జలాశయంలో నీటి మట్టం గణనీయంగా తగ్గింది. ఆ సమయంలో నీటి అడుగున ఉన్నటువంటి అనేక పురాతన నిర్మాణాలు బయటకు కనిపించడం ప్రారంభించాయి. అప్పుడే శతాబ్దాల చరిత్రను మోస్తున్న కన్నంబాడి ఆలయం కూడా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆలయాన్ని చూసిన పురావస్తు నిపుణులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 70 సంవత్సరాలు నీటిలో ఉన్నప్పటికీ ఆలయ శిల్పకళలో చాలా భాగం చెక్కు చెదరకుండా నిలిచి ఉండింది. తర్వాత నిపుణుల పర్యవేక్షణలో ఆలయాన్ని జాగ్రత్తగా పునరుద్ధరించారు. 2011లో కొత్త రూపంలో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆలయంలోకి ప్రవేశించగానే అందమైన రాతి స్తంభాలు కనిపిస్తాయి. ఇరువైపులా విశాలమైన వరండాలు, యాగశాలలు, వేడుకలు నిర్వహించడానికి ప్రత్యేక హాళ్లు ఇవన్నీ హోయసలుల శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రధాన ఆలయంలో 2 గర్భగుడులున్నాయి. ఒక గర్భగుడిలో కేశవస్వామి కొలువై ఉంటే మరో గర్భగుడిలో మురళీధరుడైన గోపాలకృష్ణుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఒక అద్భుతమైన రహస్యం. భక్తులు గోపాలకృష్ణుడి గర్భగుడిలోకి అడుగుపెడితే వారికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుందని చెప్తారు. చాలా మృదువుగా, అత్యంత శ్రావ్యంగా ఎవరో వేణువు ఊదుతున్నట్లుగా ఒక మధురమైన సంగీతం వినిపిస్తుందని అంటారు. ఆ సంగీతం వినగానే మనసుకు తెలియని ప్రశాంతత కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? గర్భగుడిలో ఎలాంటి సంగీత పరికరాలు లేవు. అక్కడ ఎవరు వేణువు ఊదడం లేదు. అయినా ఆ మురళీనాదం వినిపిస్తోందని అనేక మంది భక్తులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నించారు. కానీ ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాధానం ఎవరికీ దొరకలేదు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆలయ నిర్మాణ శైలి, గర్భగుడి ఆకృతి, గాలి ప్రవాహం కారణంగా ప్రత్యేక ధ్వని ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరికొందరు రాతి నిర్మాణాల్లో ధ్వని ప్రతిధ్వనులు ప్రత్యేకంగా వినిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ వాదనలేవి కూడా ఇప్పటి వరకు పూర్తిగా నిరూపించబడలేదు. అందుకే భక్తులు మాత్రం దీనిని శ్రీకృష్ణుడి దివ్యలీలగా భావిస్తున్నారు. కన్నయ్య ఇప్పటికీ ఇక్కడే కొలువై ఉండి తన వేణుగానంతో భక్తులను అనుగ్రహిస్తున్నాడని విశ్వసిస్తున్నారు. ప్రపంచం ఎంత ఆధునికంగా మారినా కొన్ని రహస్యాలు మాత్రం మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. కన్నంబాడి వేణుగోపాలస్వామి ఆలయం కూడా అలాంటి అద్భుతమైన దైవిక రహస్యాల్లో ఒకటి. 70 సంవత్సరాల పాటు నీటిలో మునిగిపోయినా భక్తుల విశ్వాసం మాత్రం మునిగిపోలేదు. ఇప్పటికీ అక్కడ వినిపిస్తోందని చెప్పబడే ఆ మధురమైన వేణుగానం
భక్తుల హృదయాల్లో శ్రీకృష్ణుడి సాన్నిధ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంది. మరి ఈ రహస్యమైన వేణుగానం వెనుక కారణం ఏమిటని మీరు భావిస్తున్నారు? దైవ మహిమ లేక శాస్త్రానికి ఇంకా అంతు చిక్కని ప్రకృతి అద్భుతమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రక విశేషాల కోసం హరిహర టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.